मैं अपनी बेटी को लेकर आई हूँ। अभी 13 साल की लड़की है, 9th क्लास में है, लेकिन मैं भी इस एजुकेशन सिस्टम से बिल्कुल बिल्कुल बेकार एजुकेशन सिस्टम है। వృద్ధులు వచ్చారు వీళ్ళకి మద్దతుగా వాళ్ళు మాట్లాడుతున్నారు మీడియా ముందుకొచ్చి. పిల్లలు నష్టపోతూ ఉంటే మేం కాకపోతే ఇంకెవరు వస్తారు, పిల్లలు పోరాడుతూ ఉంటే మేము అండగా నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారని. मेरी 83 साल की उम्र है बेटा, जब आपके जैसे हमारी पोतियां पोते और वो सुसाइड हो गए, अब हमारी उम्र कहाँ रह गई है। ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ చేస్తున్న ధర్నా ఒకే ఒక డిమాండ్తో చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పేపర్ లీకులు, సిబిఎస్ఈలో అక్రమాలు, గందరగోళం, వీటన్నిటి వల్ల ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం కనీసం నేను బాధ్యత వహిస్తా అని మాట్లాడుతున్నాడు తప్ప రాజీనామా చేయట్లేదు. మోడీ కూడా అతన్ని తీసేయట్లేదు. తను అలా తీసేయడం పరువు తక్కువ అనుకుంటున్నాడా మోడీ? రాజీనామా చేయడం పరువు తక్కువ అని ధర్మేంద్ర ప్రధాన్ అనుకుంటున్నాడా? మీడియా మొత్తము వాళ్ళకు మద్దతుగానే మాట్లాడుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఈ యూత్ పిల్లలకు వ్యతిరేకంగా మీడియా, గోధీ మీడియా మొత్తం ప్రచారం చేస్తుంది. ఒకవైపు బీజేపీ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నది. ఈ నేపథ్యంలో అక్కడ ధర్నా ప్రారంభమైంది, బ్రహ్మాండంగా సాగుతున్నది. వాళ్ళకు మద్దతుగా అనేక మంది ప్రొఫెసర్లు, అనేక యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు, లెక్చర్లు, చాలామంది రకరకాల ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు. సోనం వాంగ్చుక్ వచ్చాడు లద్దాఖ్ నుంచి. ఇట్లా సాగుతున్న, ముందు నుంచి భయపడ్డట్టే సాగుతున్న ధర్నాలోకి చొరబడడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున బలగాలు అందించారు, పోలీసులు అందించారు, మొత్తం చుట్టూ బ్యారికేడ్లు పెట్టారు, ఎక్కడికి కదలకుండా. చాలా టైట్ సెక్యూరిటీ ఉన్నది, ఫుల్ పోలీస్ బందోబస్తు ఉన్నది. ఇదే పరిస్థితుల్లో వాళ్ళు ఉండగానే సంఘీ మూక అందులోకి ప్రవేశించే ప్రయత్నం జరుగుతున్నది. आप क्यों आए हैं यहाँ पर बताइए एक बार। मैं इस प्रदर्शन को फेल कराने के लिए आया हूँ। పోలీసులే కాదు, ఆశ్చర్యకరంగా ఈసారి ప్రతిసారి చేస్తారు పోలీసులు. 150 నుంచి 200 మంది ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను మోహరించారు అనేది వార్త. ఎవరు? పోలీసులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 150 నుంచి 200 మంది ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను పోలీసులను మోహరిస్తారు. వీళ్ళు ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను మోహరించారు. అన్ని యాంగిల్స్ నుంచి అందరి ఫోటోలు, వీడియోలు తీసి పోలీసులకు ఇస్తారు. పోలీసులు వాళ్ళ అన్ని రాష్ట్రాలకు పంపిస్తారు. ఆ రాష్ట్రాలు ఎవరెవరు వెళ్ళారు ఈ సమావేశానికి, ఈ ధర్నాకి ఎవరెవరు వెళ్ళారు తీసి వాళ్ళ మీద ఏ కేసులు అల్లగలం, ఏ కేసులు బనాయించగలం, ఎవరిని జైలుకు పంపగలం అనే ఆపరేషన్ నెక్స్ట్ రేపటి నుంచి మొదలవుతుంది.